లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. ఎమ్మెల్యే అరవా శ్రీధర్ అంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అరవా శ్రీధర్ను ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా ఏదైతే న్యూడ్ వీడియోస్ చిత్రీకరించి తన బిడ్డకు అమాయకుడని తనకు ఏమీ తెలియదని కూడా నిన్న ప్రెస్ మీట్ ఎదుట ఆమె ఎవరైతే అరవా శ్రీధర్ తల్లి ప్రమీల గారు మాట్లాడారు. ఈ నేపథ్యంలో మనతో పాటు ప్రమీల గారు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చిన్నప్పటి నుంచి ఎలా ఉండేవాడు అసలు అరవా శ్రీధర్? చిన్నప్పటి నుంచి పసిబిడ్డ వాడు ఎంత వినయత, ఎంత విజేత, ఎంత ఇదిగా ఉండాలంటే అంత ఇదిగా ఉన్నాడు. మా వల్ల మేము పెంచిన పెంపకానికి బట్టి మా బిడ్డ మాకు ఎంత ఇదిగా ఉన్నాడో అది మాకు తెలుసు. మేము ఎట్ట పెంచినామో, ఎక్కడ ఉన్నాడో, ఎక్కడ చదువుకున్నాడో అది మాకు తెలుసు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆ బిడ్డను ఇట్ట బయటికి తేవడము సమాజం కాదు. అమ్మ, ప్రధానంగా మీ బిడ్డ బీటెక్ చదివిన తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. అయితే ఎప్పుడు ఇంటికి వచ్చాడు? అసలు ఇంటికి వచ్చిన తర్వాత రాజకీయ ప్రవేశం ఎలా జరిగింది? ఆ బిడ్డ ఇంటికి రావడానికి కారణం కరోనాలో ఆ బిడ్డ ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు ఈ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఈ ఎలక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు మా బిడ్డ నా భర్తను తీసుకొని ముకార్పల్లికి పోయినాడు. ఈ బిడ్డ ఏ ఊరంటే నా కొడుకు అని చెప్పి నా భర్త చెప్పుకున్నాడు. అప్పుడు వాళ్ళు ఇట్లా రాజకీయంలోకి తీసుకునేసినారు. తర్వాత మీరు అంటున్నారు ఏదైతే ఎమ్మెల్యేగా ఎదిగాడు నా బిడ్డ, అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా ఎదిగాడు, తన పట్ల న్యూడ్ వీడియోస్ తీసి ఈ విధంగా చిత్రీకరించారని మీరు చెప్తున్నారు. బట్ ఆ అమ్మాయి పరిచయం అయిందా? అసలు ఎలా పరిచయం అయింది ఏంటమ్మా? వేరే వాళ్ళు పరిచయం చేపించినారు ఆ అబ్బాయి సొంత పూర్వకంగా చేసినోడు కాదు. వేరే వాళ్ళు అతని ఆ పాప వెనకలు ఉంటూ ఆ పాప ద్వారా ఈ అబ్బాయిని పరిచయం చేపించినారు. ఇతను పరిచయం చేసినోడు కాదు. అంటే మీరు అంటున్నారు ఏది ఫోన్స్ చేసేది, తరచుగా వేధించేదని. అవును. సో ఏ టైంలో ఫోన్ చేసేది, ఎలా వేధించేది? 1 గంటకు చేసింది, 2 గంటలకు చేసింది. మాకు ఏంది ఈ టార్చరు, ఎందుకు ఇట్లా చేస్తుంది ఈ పాప, ఏంది ఈ పరిస్థితి అని చెప్పి మేము అప్పటికప్పటికి పోయి కంప్లైంట్ ఇచ్చినాం. 3కి చేసింది, తెల్లవారుజామున 5:30కు చేసింది. ఏమి ఇట్లా చేస్తున్నారు, ఎవరు నువ్వు, ఎందుకు చేస్తున్నావు అని చెప్పి నేను కూడా ఆ పాప క్లాస్ తీసుకున్న తర్వాత కూడా ఆ పాప ఫోన్ చేస్తాను వచ్చింది మాకు. అంటే ఇంటికి ఎప్పుడైనా వచ్చేదమ్మా? ఇంటికి వచ్చేదా? ఇంటికి వచ్చి ఆ అబ్బాయి ఏదో సాయం కావాలని చెప్పేసి ఒక నైట్ టైం వచ్చింది. ఆ అబ్బాయి సాయం కూడా చేసినాడు. అది మాకు తెలిసి కానీ మేము ఎందుకు ఇట్లా చేస్తుంది ఈ పాప, అబ్బాయిని ఎందుకు టార్చర్ పెడతాంది, ఈ అబ్బాయిని ఎందుకు ఇట్లా బయటకు పెట్టేస్తుంది, అది ఆ అమ్మాయి కూడా అబ్బాయికి ఏం తెలీదు. కానీ ఆ పాప ప్రెస్ చేసుకుంటూ ఈ అబ్బాయిని టార్చర్ పెట్టుకొని టార్చర్తో ఆ అబ్బాయిని నలిపేసేసింది. రకంగా వీడియో కాల్స్ చేయటం అట్లా ఎప్పుడైనా జరిగిందమ్మా మీకు తెలియంగా? మాకు తెలియంగా అంటే మాకు తెలీదు. కానీ మళ్ళీ తెలిసిన తర్వాత మేము అబ్బాయిని దండాగిచ్చినాం. ఏమైనా ఇట్లా చేస్తా అది నాకు తెలియదు దాని గురించి. అది ఎవరితో నాకు తెలియదమ్మా, ఇట్లా నన్ను టార్చర్ పెడుతుంది అని చెప్పి నా అబ్బాయి మాకు చెప్పినాడు. సో టార్చర్ ఏ విధంగా ఉండేది? ఆ టార్చర్ ఫోన్లు చేసి టార్చర్ పెడతానండి. ఫోన్లు చేసి టార్చర్ పెట్టి ఏమి ఇట్లా డబ్బులు నాకు కావాలా, నువ్వు డబ్బులు ఇస్తానని చెప్పి అన్నావు కదా, నువ్వు ఎప్పుడు ఇస్తావు, ఇట్లా అది అని చెప్పేసి బాగా టార్చర్ పెట్టేసి డబ్బు కోసం ఈ మాదిరిగా ఫేక్ వీడియో చేసి నా బిడ్డను అన్యాయంగా ఈ దీంట్లో నుంచి బయట పెట్టేసి చెప్పింది మాకు. నేను బయట పెట్టేస్తాను, ఇది చేస్తాను, ఇట్లా చేస్తాను అని మీరు ఈ మాదిరి చేస్తున్నారు, పెళ్లి చేసుకోమని బలవంతం చేసి నన్ను బిడ్డను చాలా ఘోరంగా హింసించింది. నలిగిపోయినాడు నా బిడ్డ, చాలా వరకు నలిగిపోయి మాకు చెప్పలేక ఏం మాట్లాడలేక చాలా ఘోరంగా నా బిడ్డను టార్చర్ పెట్టి బయటకు తీసింది. ఇట్లా ఇది బయటకు వస్తాడు, ఇతనిని బయటకు తీస్తే వాళ్ళు కూడా బయటకు వస్తారు. ఇది రాజకీయ పరంగా ఈ మారి చేసి పెట్టేసింది. వాళ్ళు కూడా బయటకు రావాలా, ఇది రాజకీయ పరంగా తను వెనకల ఎవరో ఉండి ఆ పాపని ఈ మారిగా నడిపించి మమ్మల్ని బయటికి లాగేలా చేసినారు. అమ్మ, ఎంత మేర డిమాండ్ చేసిండొచ్చు మీకు దగ్గర? డబ్బులు డిమాండ్ చేసి సాయంత్రానికి 25 కోట్లు మేము ఇవ్వగలుగుతామా? సాయంత్రం లోపల నువ్వు 25 కోట్లు ఇస్తానన్నావు, సాయంత్రం లోపల నాకు ఇవ్వాలని చెప్పి డబ్బు పరంగా డిమాండ్ చేసింది. అంటే తరచుగా మీరు ఫోన్ చేసేది ఇంటికి వచ్చేది అంటున్నారు కదా, ఆ ఇంటికి వచ్చినప్పుడు మీతో ఎట్లా ప్రవర్తించేది? అక్కడ గుడి దగ్గర ఆడుకో పోయింది. గుడి దగ్గరికి పోయినంటే ఆడ వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి ఏమ్మా ఇక్కడ ఉన్నావు, ఎవరు నువ్వు అని అడిగితే నేను మా అంబేద్కర్ నగర్కి నేను పోతా ఉన్నాను, పోతే ఇటు పనుండి ఇటు వచ్చి ఇట్లా పోతున్నానని చెప్పిందంట. వాళ్ళు పోలీసు వాళ్ళు అడిగి వాళ్ళు అంబడిస్తే లేదు మా వాళ్ళు ఉండారు అని చెప్పేసి వచ్చిందని చెప్పని తెలిసింది. అది మీరు ఎప్పుడు ఫిర్యాదు చేశారు? అంటే పోలీసులకు ఎప్పుడు ఫిర్యాదు చేశారు? తర్వాత మీకు ఏమైనా పోలీసులు హామీ ఇచ్చారు? ఆ పాప
ఇబ్బంది పెడుతూ ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటే మాకు ఇది లేక మేము టెన్షన్ తట్టుకోలేక ఎందుకు చేస్తాను ఈ మాదిరిగా పసిబిడ్డ తల్లి నిద్ర కూడా పనికి నా బిడ్డను నేను ఫోన్ ఎత్తకపోతే మా పాపకు చేస్తుంది, మా పాప ఫోన్ ఎత్తకపోతే మా అల్లుడికి చేస్తుంది. అల్లుడికి మెసేజ్లు పెట్టడం, ఫోన్లు చేయడము, మమ్మల్ని ట్రాప్లో పెట్టి ఈ రకంగా మమ్మల్ని బయటకు తీసుకొచ్చి మమ్మల్ని గలీజ్ చేసి బయట పెట్టేసింది. అంటే మీరు మళ్ళీ ఏదో ఫిర్యాదు చేస్తానంటున్నారు, ఎప్పుడు ఫిర్యాదు చేస్తాము అని మేము అనుకున్నాము. సరే కొద్ది రోజులు రండి, మళ్ళీ ఇప్పుడు మనం కంప్లైంట్ ఇచ్చినాం కదా స్టేషన్లో, సీఏతో మాట్లాడినాము. అతను ఏం చెప్పినాడు, మీకు ఇంకా ఫోన్లు చేసినా మీరు ఫోన్లు ఎత్తగాకండమ్మా, మీ ద్వారా ఏదైనా చేసినాక దానికి ఏం సంబంధం లేదు, అవసరం లేదు, మీరు ఫోన్లు చేస్తే మీరు ఎత్తగాకండి అని చెప్పినాడు. సరేలే అని చెప్పి మేము ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఫోన్లు చేసిన తర్వాత సరే అని మళ్ళీ కంప్లైంట్ ఇద్దాము అని అంటే ఇప్పుడే కదా ఇచ్చింది, ఇంక కొద్ది రోజులు ఆగండి మళ్ళీ చూద్దాంలే అని చెప్పిన తర్వాత మేము కంప్లైంట్ మళ్ళీ ఇలే. అమ్మ, మీ అబ్బాయి ఒక వీడియో రిలీజ్ చేశాడు, నాకు ఎలాంటి సంబంధం లేదు, అసలు నేను మీకు చుట్టుపక్కల ఉన్నటువంటి రైల్వే కోడ్ నియోజకవర్గంలో ఎవరిని అడిగినా కూడా నా క్యారెక్టర్ ఉందో చెప్తారు, నేను సర్పంచ్గా పనిచేశాను, నా దగ్గరికి ఎంతోమంది ప్రజా సమస్యల కోసం వచ్చేవాళ్ళు, వాళ్ళు అనుకున్నాం మేము ఇది కూడా అట్లా ప్రజాసేవ కోసం సమస్య కోసం వచ్చింది కదా, డబ్బులు ఏమో డిమాండ్ చేస్తుంది కాబట్టి సరేలే నాకు తగినంత మాత్రం నేను డబ్బులు ఇస్తాను, ఇచ్చిన తర్వాత అది ఏదన్నా ప్రాబ్లం ఉంటే చూసుకుంటుంది అని చెప్పి అనుకొని ఆ ఆలోచనతో నా కొడుకు డబ్బుల కోసం వస్తుందని చెప్పి డబ్బులు ఇచ్చేద్దామని చెప్పి ఆలోచన చేసుకున్నాడు. మా ఇక్కడ వాస్తవంగా ఏంటంటే నీ బిడ్డ, నేను ఏదైతే సర్పంచ్గా పనిచేసిన 5 ఏళ్ల కాలంలో నా వద్దకు ఎంతోమంది మహిళలు వచ్చారు, నేను ఎప్పుడు కూడా అసభ్యకరంగా ప్రవర్తించలేదు, రైల్వే కోడూరులో కూడా నన్ను విచారిస్తే నా క్యారెక్టర్ ఎంతో పడుతుంది అనేది విషయం కూడా చెప్తాను. సో మీ బిడ్డ ఇంత బాగా తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సో ఒక రకంగా ప్రజల్లో ఎలా ఉండేది మీ బాబుకు? ప్రజల్లో మా బాబుకు బాగానే సహకరించినారు, కానీ దీని మూలంగా ఇప్పుడు నా బాబు నలిగిపోయినాడు. అది ప్రజలు అందరూ బాగానే చేసినారు, శ్రీధర్ పలానోళ్ళ ద్వారా ఈ మార్గం వచ్చినాడు, పలానోళ్ళు మంచోళ్ళు, వాళ్ళ ద్వారా ఈ శ్రీధర్ ఇట్లా వచ్చినారు, శ్రీధర్ని ఇట్లా మంచిగా తెచ్చినారు వాళ్ళు అనే ఒక ఇదితో బాగానే ఉన్నారు. కోడూరు ప్రజలు కానీ మన ఈ ముక్కపల్లి ప్రజలు కానీ అందరూ కూడా మాతో బాగానే ఉన్నారు. ఇది ఈ రకం చేస్తుందని చెప్పి మేము అసలు కళ్ళలో కూడా ఊహించుకోవాలి. నా బిడ్డ ఇది మాదిరిగా బయటపడతారని మాకు తెలియదు. కేవలం వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళని బయటకు లాగాలనేసి, వాళ్ళు ఇంత మంచి పేరు ఎట్లా వస్తుంది, వాళ్ళు ఇంత మంచిగా ఎందుకు పొగుడుతున్నారు, మేము ఇన్ని చేసినా కూడా మాకు రాకపోయినా అనే ఒక దురాలోచనతో వాళ్ళు ఈ మార్గం ఫేక్ చేసి నా బిడ్డను బయట పెట్టి డ్యూటీకి శివారంలో వీఆర్ఓగా చేస్తూ ఉన్నారు. కొద్ది రోజులు డ్యూటీకి పోకుండా ఇంటికాడ ఉన్నారు. ఆ ఇంటికాడ ఉన్నప్పుడు ఇతను డ్యూటీకి పోకముందు తాను పోయి ఇక్కడికి వచ్చిన సారు డ్యూటీకి రాలేదా అని చెప్పిన అతను బెదిరించి ఎట్లంటే అట్ట అవమానంగా మాట్లాడింది. మా భర్త పెంచులకోన గుడికి పోయి వస్తూ ఉంటే ఫోన్ చేసి, ఏమరా లంజా కొడక, నీకు బిడ్డల్ని ఎట్ట పెంచేది తెలీదా అని చెప్పిన ఒక ఫ్రాడ్గా మాట్లాడేసి అతను ఆ మాటలు విని తాగుడుకు బానిస అయిపోయి ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ పాలైనాడు. అంటే మీ భర్త కూడా వేధించి ఈ మారిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆఫీస్కి రాలేదని చెప్పి రామరాలని చెప్పి ఆఫీస్కి రాలేదు, నీకు బిడ్డలు ఎట్ట పెంచేది కూడా నీకు తెలియదు అనే కాడ నా భర్తను బెదిరించి ఆఫీస్కి పోయి బెంచి తట్టి బెదిరించి వాళ్ళని కూడా ట్రాప్ చేసి భర్తను హాస్పిటల్లో నా భర్త. ఒక పక్క నీ బిడ్డ దూరంగా ఉండడం, మరో పక్క నీ భర్త హాస్పిటల్లో ఉండడం, ఎలా అనిపిస్తుందమ్మా? ఎలా అనిపిస్తుంది అంటే ప్రజలకు తెలియాలి ఆ కన్న తల్లి బాధ. ఆ భర్తను హాస్పిటల్ పాలు చేసుకొని ఆ బిడ్డని ఈ రకంగా చేసుకునిందంటే ఆ ప్రజలే ఆ దేవుడు కాపాడాలి. అంటే నిత్యం నేను పవన్ కళ్యాణ్ సేవలోనే ఉంటాను, ఆయనే నాకు ఆదర్శం. అవును, ఉంటాడు, చేస్తున్నాడు కదా, అతని పేరు గొప్పగా చెప్పుకోవాలి, గొప్పగా రావాలి. వీళ్ళు చేసిందని కూడా నా వాళ్ళకు నేను చెడ్డ పేరు తాగకూడదు, నన్ను ఎంత ఇదిగా కుమిలిపోతున్నా అంటే నా వాళ్ళు చెడ్డ పేరు తాగి నా వాళ్ళు బయటికి రానియకుండా నన్ను ఈ రకంగా టార్చర్ పెడతాను అదని చెప్పేసి నా బిడ్డ బాధపడుకుంటూ ఎవరికి చెప్పలేక, ఎవరికి వాళ్ళతో మాట్లాడలేక, ఇటు మాకు తల్లిదండ్రులకు చెప్పలేక మధ్యలో మన విధంతో నలిగి ఇప్పటికి కూడా ఆ బిడ్డను వాళ్ళని బయటికి తాగకూడదు, వాళ్ళకి చెడ్డ పేరు రాకూడదు, నన్ను ఒక కన్న బిడ్డలాగా చూసుకుని వాళ్ళ బిడ్డల కంటే ఎక్కువగా నన్ను చూసుకున్నాడు. కాబట్టి నేను వాళ్ళకి చెడ్డ పేరు తాగకూడదని ఇన్ని రోజులు నేను ఆమోదించిన తర్వాత కూడా ఇది నన్ను ఇట్లా బయట పెడుతుందని నాకు తెలియక ఈ పని చేసినాను. నాకు ఇంతవరకు తెలిసింటే నాకు ఇంతకాడికి వచ్చేది కాదు, నా వాళ్ళందరినీ నేను బయట పెట్టుకొని నేను ఈ రకంగా ఇబ్బంది పడుతున్నాను అని నా బిడ్డ మాకు
నైట్ 9:30కి అట్లా ఆ టైంలో పోయి కంప్లీట్ ఇచ్చినాం. ఈ మార్గ చేస్తాను సార్, ఈ మార్గ వచ్చి మమ్మల్ని టార్చర్ పెట్టి ఈ మార్గ మాట్లాడుతుంది ఫోన్లు ఒకటి ఏమైనా టార్చర్గానే సార్, మేము భరించలేకుండా ఉన్నాము, ఈ పాపని వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పి వాళ్ళకి చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వచ్చినాం. వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సీఏ కూడా ఏం చెప్పినాడు, అమ్మ మీకు ఫోన్లు చేసినా కూడా మీరు ఎత్తకాకండి అని చెప్పినాడు. చెప్పిన తర్వాత మేము చూసుకుంటాము, మీరేమి ఇబ్బంది పడకండి, మీకు అన్నీ మేము ఉండామలే అని చెప్పి రక్షణగా మేము ఉండామని చెప్పినారు. చెప్పిన తర్వాత వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోకుండా లేట్ చేసినారు, ఎందుకు అంత నెగ్లెక్ట్గా ఉన్నారు? ఒక ఎమ్మెల్యే ఈ మార్గ బాధపడుతున్నాడు, ఈ మార్గ కంప్లైంట్ ఇచ్చి మేము వాళ్ళ తల్లి వచ్చి కంప్లైంట్ ఇచ్చిందంటే వాళ్ళు ఎందుకు నెగ్లెక్ట్గా ఉన్నారు, యాక్షన్ ఎందుకు తీసుకోకుండా ఉన్నారు వాళ్ళు? ఇప్పుడు వాళ్ళ మీద నేను కంప్లైంట్ ఇచ్చా, ఎందుకు చేసినారు? రెండు నెలలుగా ఈ మార్గ జరుగుతుంది కదా, మేము ఇచ్చిన తర్వాత కూడా మీరు అంత నెగ్లెక్ట్గా ఉండి వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి ఆ పాపను దండాకి ఇచ్చి ఆ పాపను బయటికి ఏదో మాట్లాడాలి కదా, అట్లా మాట్లాడకుండా వీరు నెగ్లెక్ట్గా ఎందుకున్నారు? మీరు ఎందుకు యాక్షన్ ఆ పాప దగ్గర తీసుకోలేదు? అంటే ఎమ్మెల్యే గారు కదా ఏమవుతుంది అని చెప్పి ఒక విధంగా మీరు ఉన్నారా? లేకుంటే నా బిడ్డని ఈ రకంగా ఇది చెయ్యాలని చెప్పి మరగ చేయాలని చెప్పి ఏమైనా ఉన్నారా? ఎట్లా ఇది ఎంసీ ఎందుకు ఇంత నా బిడ్డ హింసపడ్డాడు, నరకం అనుభవించినారు, అది ఎంత దేనికైతే ఆ రకం చేసినారు మీరు? ఇప్పుడు కంప్లైంట్ మేము ఇప్పుడు ఇచ్చిన తర్వాత మీరు యాక్షన్ తీసుకోకుండా ఈ మార్గ నెగ్లెక్ట్గా చేసినారని మీ మీద నేను కంప్లైంట్ ఇయ్యొచ్చా నేను అడుగుతున్నా. నా బిడ్డ ఒకరి ఇంటికి పోయినాడు కాదు, ఒకరి వాకిలి తొక్కినాడు కాదు, ఒకరిని ఇట్లా అని చెప్పి మాట్లాడుతూ అంటే వాళ్ళు చూసిన వాళ్ళు కూడా కాదు. ఎట్లా పోయినాడో అట్లా నా బిడ్డ ఇంటికి వస్తూ ఉన్నాడు, ఎట్లా పోయినాడో అట్లా ఇంటికి వస్తూ ఉన్నాడు. నా బిడ్డను ఈ మాదిరిగా టార్చర్ పెట్టి ఎంత నరకానికి దిగజార్చిందంటే అంత నరకానికి దిగజార్చి ఎవరు చేయని విధంగా నువ్వు చేసి నా బిడ్డను బయట పెట్టినావు అంటే నువ్వు ఎంతటి సామాన్యురాలివి? నువ్వు ఒక లేడీవి అయినా ఆడజాతికి నువ్వు మచ్చ తెచ్చిన లేడీవి, నువ్వు ఎంత ఇదిగా చేస్తున్నావు అంటే అంత ఇదిగా చేసినప్పుడు మేము తిరిగి మళ్ళీ నీ మీద కంప్లైంట్ ఇచ్చుకోవచ్చా? ఆడవాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు చేశారని చెప్పి వాళ్ళ పక్కన వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు మా పక్కన మేము కూడా లేడీస్ మేము మాట్లాడచ్చు కదా. ఆ మార్గం నువ్వు చేసినప్పుడు మేమేం చేయాలి, నీకు వెంటనే మేము యాక్షన్ తీసుకొని కంప్లైంట్ మళ్ళీ ఇవ్వాలని చెప్పి మేము అనుకుంటున్నాం. ఈ పాప ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి డ్యూటీ చేసుకుంటూ వాళ్ళ నాన్న ఉద్యోగానికి ఇచ్చినారని చెప్పి చెప్పుకుంటూ నాకు ఎవరు లేరు తల్లిదండ్రులు అని చెప్పి బెదిరించింది అని అన్నప్పుడు ఆ బెదిరించినప్పుడు నువ్వేం చేస్తున్నావు? బెదిరించినాడు నన్ను అన్నావు, కంప్లైంట్ ఇవ్వాలి కదా. వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు లేదా వాళ్ళ పార్టీ తరపున ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పి నువ్వు వాళ్ళకి మాట చేస్తున్నారు ఇటు చేస్తున్నారు మీ ఎమ్మెల్యే గారు అని చెప్పి ఒక మాట వాళ్ళకి చెప్పాలి కదా. పోలీసులైనా ఆశ్రయించి నువ్వు కంప్లైంట్ ఇచ్చినా కదా, మా ఎమ్మెల్యే గారు మీ ఎమ్మెల్యే గారు ఈ మారి చేస్తున్నారు, నన్ను ఈ మారి టార్గెట్ చేస్తున్నారు, నాకు ఒక బిడ్డ ఉన్నాడు, నాకు భర్త ఉన్నాడు, నాకు పెళ్ళి ఉండదు, నన్ను ఎట్లా టార్గెట్ చేస్తున్నా అని చెప్పి ఒక కంప్లైంట్ ఇచ్చు కదా ఆ అబ్బాయి మీద మీరు ఈజు కదా. లేదు నాకు మొగుడు ఉన్నాడు అని చెప్పి అంటున్నావు, నా మొగుడికి నేను దూరం అయిపోతా ఉంటే కూడా నేను దగ్గరికి తీసుకొచ్చుకొని నేను నా భర్త మేము బాగుండాము అంటున్నావు, నా బిడ్డను నువ్వు చంపుతావు అని చెప్పి నేను బెదిరించినావు అని చెప్పినప్పుడు సరే నీ భర్త నువ్వు వచ్చి కంప్లైంట్ ఇచ్చు కదా. నా బిడ్డను చంపుతున్నాడు అని చెప్పి నువ్వు ఇచ్చినావు, ఇప్పుడు నీ బిడ్డ చంపుతున్నాడు అని ఇచ్చినప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు వచ్చి నీకు ఇది చేస్తారు కదా, హెల్ప్ చేస్తారు కదా వాళ్ళు. మరి అప్పుడు నువ్వు ఎందుకు ఇలా కంప్లైంట్? నాకు రక్షణ లేదు అంటున్నావు, నీకు రక్షణగా పోలీస్ స్టేషన్ ఉండదు కదా. మొన్న పోలీస్ స్టేషన్కి నువ్వు కంప్లైంట్ ఇచ్చి నా బిడ్డ ఈ మార్గం అంటున్నా అని చెప్పి కంప్లైంట్ ఎందుకు ఇలా నువ్వు దేనికి లేదు? నువ్వు ఎంత కడుపులో పెట్టుకొని ఇది ఎంత బయటికి తీసినావు? ఇప్పుడు అది ఎమ్మెల్యే గారి మీద చేసినావా లేకపోతే ఎమ్మెల్యే గారు నువ్వు చేసిన వాళ్ళ మీద చేసినావా? నువ్వు ఎందుకది ఈ మాట చేసి నా బిడ్డను నలిపేసినావు? ఇదంతా ఫేక్ మాదిరిగా చేసి నా బిడ్డను బయటికి తీసుకొచ్చి 5 సార్లు అబార్షన్ అంటున్నావు కదా. సరే 2 అయింది 3 అయింది, అప్పుడైనా వచ్చి కంప్లైంట్ చేయాలి కదా నువ్వు. సరే మాకన్నా వచ్చి చెప్పాలి కదా. సరే మా ఇంట్లో 7 నువ్వు 2-3 మాటలు వచ్చినావు కదా ఇంటికాడి, అప్పుడన్నా ఏదో ఇట్లా చేస్తున్నారు మీ అబ్బాయి అని చెప్పి మాకు చెప్పాలి కదా. నువ్వు చూసి నువ్వు గెట్ కార్డుకు వచ్చి నువ్వు డబ్బులు కావాలని చెప్పి నువ్వు డబ్బులు ఫేక్ మాదిరిగా డబ్బులు వసూలు చేసుకోవాలని చెప్పి ఎన్ని రకాలు చేసిన దానివి. సరే ఇప్పుడు 5 సార్లు అబార్షన్ అంటున్నావు అన్నప్పుడు నువ్వు పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, నీకు వాళ్ళకి రక్షణ కల్పిస్తారు కదా. నీకు రక్షణ కల్పించిన వాళ్ళ దగ్గర నువ్వు పెట్టుకోవాలి కదా. నా ఇంటికాడికి వస్తున్నాను అన్నావు, సరే నా ఈ మార్గం వస్తున్నాను నా ఇంటికాడికి మీరు ఒకసారి రాండి అని చెప్పి నువ్వు కంప్లైంట్ ఇచ్చు కదా. నువ్వు బిడ్డను పెట్టుకొని భర్తను పెట్టుకొని నా మొగుడికి నాకు విడాకులు అయిపోతూ ఉంటే దానికి నేను ఎట్లా కూడా నా భర్తను కామెంట్ చేసుకొని నా భర్త నేను బాగుండాము అంటున్నావు. బాగుండాము అన్నప్పుడు మరి ఇవన్నీ ఎందుకు పెట్టడం బయట? బాగున్నప్పుడు నువ్వు ఎందుకు చేయదు కదా, కంప్లైంట్ ఇచ్చు కదా. నాకు ఇట్లా ఉండదు, నాకు రక్షణగా రాండి మీరు అని చెప్పొచ్చు కదా. అంతా అయిపోయినాక ఇప్పుడు నాకు డబ్బులు కావచ్చు 25 కోట్లు అంటే మేము ఏదో పేద సాధులము. మా భర్త మా మామ ఉద్యోగం ముదాం పని ఉద్యోగంతో చేసుకుంటూ ఉంటే వీఆర్ఓగా వచ్చినారు, వీఆర్ఓగా చేసుకుంటూ మేము చేసుకుంటూ మేదేదో పెట్టుకుంటూ మేము తినుకుంటుంటాము. నువ్వు ఇట్లన్నప్పుడు 25 కోట్లు డిమాండ్ చేసి ఎవరి వల్ల నువ్వు 25 కోట్లు లాగాలని చెప్పి డిమాండ్ చేసినావు? వాళ్ళ వలన మా వలన
రూపానంద రెడ్డి గారు వల్ల చేయాలనుకున్నావా, లేకపోతే ఎమ్మెల్యే గారు వల్ల చేయాలనుకున్నావా? 25 కోట్లు అంటే ఎట్లా వస్తుంది మాకు? మేము ఒక ఎస్సీమి, వాళ్ళ దగ్గర 25 కోట్లు ఎట్టొస్తుందని చెప్పి నువ్వు డిమాండ్ చేసినావు. నేను మీడియాకు పోతాను అంటున్నావు. అంతవరకు నువ్వు ఎందుకు పోవాలా? నీకు దగ్గరే ఉండదు కదా, నువ్వు కోటలోనే కదా, నువ్వు దగ్గరే ఉండవు. నువ్వు సచివాలయంలో ఎంప్లాయీవి. నేను సచివాలయంలో ఒక ఎంప్లాయీని, ఒక లేడీని, నన్ను ఇట్ట ఘోరంగా ఇట్లా ఏడిపేసినాను. ఒక్క మాట నువ్వు కంప్లైంట్ ఇచ్చు కదా. మరి ఎందుకు ఇంత దాకా తీసుకొచ్చి మమ్మల్ని ఇప్పుడు ముంచేసినావు నువ్వు? మా బిడ్డని ఇంత దీని వెనక ఎవరైనా రాజకీయ కుట్ర ఉందనుకోవచ్చు. తప్పకుండా ఉండారు. ఉండి నా బిడ్డని ఇంత టార్గెట్, వాడు ఎట్లా వస్తున్నాడు బయటికి, వాళ్ళు ఎట్లా వీడిని తెచ్చినారు, వాళ్ళని ఎట్లా బయటికి లాగాల, ఈయన లాగితే వాళ్ళు వస్తారు బయటికి అనే రకాన ఈ మారి చేసిన వాళ్ళు నాకు చేసిన వాళ్ళని బయటకు తీసుకొచ్చి వాళ్ళని కప్పు పట్టించి వాళ్ళని రాజకీయంలోకి ఏ దాంట్లో లేకుండా ఏ మాదిరిగా చేసి పెట్టినావు అంటే అది ఎంతటికి నీకు సామర్థ్యం? వాళ్ళని బయట పెట్టాలని చెప్పేసి అనుకోని నువ్వు ఇది చేస్తున్నావా? లేకపోతే నీకు రాజకీయంగా నీకు తప్పకుండా నిన్ను ముందుకు తోలి నీ వెనకలు ఉండేవాళ్ళు ఇది చేసినారని చెప్పి నాకు అనుమానము, ప్లస్ వచ్చేసి నమ్మకం కూడా. ఈ మారి చేసినారు చూడలేక చేసినారు. నా కొడుకు ఎదిగి పైకి పోతున్నాడు కదా, వాడిని ఎట్ట దింపాల కిందికి అనేసి లెక్కన వాళ్ళతో వీడిని బయటికి తీస్తే అందరూ బయటకు వస్తారనే రూపంలో వాళ్ళను టార్గెట్ చేయొచ్చు అనేసి వాళ్ళకి మంచి పేరుండాది. అందరూ వాళ్ళని గొప్పగా పొగుడుకుంటున్నారు. మేము ఇన్ని చేసినా కానీ మాకు ఏది లేకుండా చేస్తున్నారు, రోడ్లు వేపిస్తున్నారు, ఇట్లా ప్రతి ఒక్కదానికి సేఫ్ ఫండ్ రిలీఫ్ తీసుకొచ్చి ఇస్తున్నారు. ప్రతి ఒక్కటి వాళ్ళని అందరూ గౌరవంగా ప్రేమించి వాళ్ళ గౌరవాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. వీళ్ళ గౌరవాన్ని ఎట్లా మేము బయట పెట్టాలనే రూపంలో ఈ పాపను వెనకకు వాళ్ళు ఉండి ముందుకు తోలి ఈ రకంగా చేసినారు. నన్ను ఇట్లా చేసినాడు, నన్ను కారులో అక్కడికి తీసుకుపోయినాడు, ఇక్కడికి తీసుకుపోయినాడు, ఎక్కడో దాక్కొని దొంగలాగా ఒక ఇన్ని రకాల నువ్వు అక్కడ నుంచి మాకు ఇది వీడియోలో జరగ అందరికీ చెప్తున్నావు. కాబట్టి నువ్వు ధైర్యం ఉండి ఆడదానివి అయితే నువ్వు మా ఎదురుగా వచ్చి మాతో మాట్లాడు, నీకు మేమో నువ్వో తేల్చుకోవచ్చు. నువ్వు దొంగలాగా ఎక్కడో కూర్చొని ఇట్లా చేసినాడు, మూతికోటి గుడ్డ కట్టుకొని నువ్వు ఇట్లా చేసినాడు, నన్ను అట్లా చేసినాడు, ఇలాగా నన్ను టార్చర్ పెట్టినాడు, నా బిడ్డను టార్చర్ పెట్టినాడు అని చెప్పి నువ్వు దొంగలాగా దాక్కోకపోతే నువ్వు 5 అబార్సులు అన్నీ ఆడదానివే, నువ్వు నిక్కర్చమైన ఆడదానివి. ఆడవాళ్ళకి అందరికీ ఈ మాదిరిగా రాకూడదు అని నేను ఎందుకైతే ఈ రకంగా నేను మాట్లాడతాను. నీకు కొంచెమన్నా ఇంగత జ్ఞానం ఉంటే నువ్వు కడుపుకు అన్నం తినే నువ్వు బయటకు వచ్చి ఈ మార్గం మాట్లాడు, బయటకు వచ్చి మా ముందర నువ్వు ఇట్లా చెయ్యి. మొత్తం మీద ఏదైతే సాయం చేయమని తన ఇంటి వద్దకు వచ్చింది, సాయం కూడా చేశాడు తన బిడ్డ. ఏ పొద్దు కూడా అంటే రైల్వేగూడు నియోజకవర్గంలో ఎవరిని విచారించినా కూడా, ఏ ఇంట్లో విచారించినా కూడా నా బిడ్డ ఎలాంటి వాడో పూర్తిగా మీకు అర్థమవుతుంది. అయితే తన బిడ్డకు సంబంధం లేని వ్యవహారంలో కేవలం ఏదైతే రాజకీయంగా ఓర్వలేక, అంటే డబ్బులు, అదేవిధంగా రాజకీయ ఎదుగుదల, తన బిడ్డ ఎంత చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం, ఆ ఎదుగుదలను చూసి ఓర్వలేక, అదేవిధంగా రూపానందరెడ్డి దగ్గర అత్యంత సన్నిహితుడిగా ఉంటాడు కాబట్టి రూపానందరెడ్డి దగ్గర కూడా ఒక రకంగా చెడ్డ పేరు తెచ్చే విధంగా అరవ శ్రీధర్కు చేస్తే మంచిదన్నటువంటి భావనతో ఈ విధంగా రాజకీయ కుట్ర చేసి తన బిడ్డ పైన లేనిపోయినటువంటి నిందలు, ఆరోపణలు చేస్తున్నారు. కానీ నిజం నిలకడగా తెలుస్తుంది. ఏ పొద్దైనా భగవంతుడు మా పాలిట ఉంటాడు. నిజం ఏ పొద్దుకైనా తెలుస్తుంది. ఎందుకంటే జిల్లా ప్రజలే కాదు, కడ రైల్వే కోడూరు ప్రజల్లో ఎవరిని అడిగినా కూడా తన బిడ్డ ఎలాంటి వాడో తెలుస్తుంది. ఇప్పటికైనా ఇట్లాంటి కుటిల కుయుక్తు రాజకీయాలు మానుకొని తన బిడ్డ గుణమేంటో తనకు తెలుసు. తన బిడ్డ ఎలా పెరిగాడో, తన బిడ్డ పెరిగిన వాతావరణం కావచ్చు, అదేవిధంగా తన బిడ్డ మసులుకున్నటువంటి తీరు నాకు తెలుసు. కాకపోతే ఏదైతే తరచుగా అర్ధరాత్రిల పూట వేధించి మనోవేదనకు గురి చేసింది, ఆ మనోవేదన తాళలేక తన బిడ్డ పడుతున్నటువంటి తపన చూసి జీర్ణించుకోలేక నేను పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. అయితే ఈ విషయంపైన ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాం. అయితే తన తీరు మార్చుకోకపోతే మాత్రం ఖచ్చితంగా మరికొద్ది రోజుల్లో కూడా ఫిర్యాదు చేస్తా. అదేవిధంగా తన బిడ్డకు ఎలాంటి అన్యాయం జరగకుండా న్యాయమే జరుగుతుంది. తన బిడ్డ ఆ దేవుని దయ వల్ల ఇలాంటి ఆరోపణల నుంచి బయటపడతారన్నటువంటి విషయాన్ని మనతో పట్టినటువంటి అరవ శ్రీధర్ తల్లి అరవ ప్రమీల గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, ముక్కావరపల్లి నుంచి. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా QR ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. శ్రీధరు మొత్తం ఇక్కడ జన్మించడానికి తెలుసు నాకు. చాలా మొత్తమైనవాడు, ఒకరింటికి పోయేవాడు కాదు, ఒక ఫ్రెండ్షిప్ అనేది కానీ ఇలాంటిది ఏమీ లేదన్నమాట. ఊళ్ళో ఎప్పటి నుంచో అంత బాగా చదువుకున్నాడు. చదివిన విధాలు కూడా ఎక్కడ చదువుకున్నాడు ఏం కదా చాలా సైలెంట్గా చదువుకునే పిల్లకాయ. పోతే జాబ్ చేసుకుంటా ఉన్నాడు బెంగళూరులో. ఈ కరోనాలు వచ్చిన తర్వాత
ఇక్కడికి ఇంటికి వచ్చిన అప్పుడు రాజకీయపరంగా ఇక్కడ ఎలక్షన్ వచ్చింది, సర్పంచ్ ఎలక్షన్. సర్పంచ్ ఎలక్షన్లో చూసి మనకు వ్యక్తి ఎవరున్నారు, మంచి వ్యక్తి ఎవరున్నారు అని చెప్పి ఆ మనిషిని చూసి గమనించి ఈ మనిషికి వ్యక్తికి మనం టికెట్ ఇవ్వడం జరిగింది. సర్పంచ్ ఎలక్షన్లో గెలిపించినాం. ప్రజలంతా ఏగదాటుకునే దానివల్ల మంచి మెజారిటీ సర్పంచ్ గెలిపించినాం. అప్పటి నుంచి చేసిన విధాల్లో ఎన్నో కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేసినాడు ఊర్లో. ఈ పంచాయతీల వరకు ఎంతవరకు అంతవరకు చేశారు. అదే మెప్పుతో అదే పంచాయతీ ఎలక్షన్లో చేసిన విధంగా ఈ ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా చేసి ఎమ్మెల్యేగా గెలిపించారు. చేసినా కూడా ఇంతవరకు చేసే పనులు కూడా బ్రహ్మాండంగా పని చేస్తున్నాడు. రూపాయల రెడ్డి చొరవతో బాగా పనులు చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఒక రాజకీయపరంగా టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయ కుట్రే ఉంది దీంట్లో కనిపిస్తుంది. ఎందుకంటే రూపాయల రెడ్డికి దెబ్బతీయాలా, పోతే జనసేన పార్టీని కూడా దెబ్బతీయాలా అనే ఉద్దేశంతో జరిగిందే కానీ బ్యాక్ సపోర్ట్ కొంతమంది వెనక ఉండి రాజకీయ నాయకులు ఆమెను వాడుకున్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ. లేకపోతే ఇప్పుడు ఆమె చెప్పే పద్ధతులు ఎన్ని చెప్తున్నాను సార్, ఆమె చెప్పే పద్ధతులు ఎట్లున్నాయి, మాకు ఇట్లా 1.5 ఇయర్లో నాకు 5-6 సార్లు అబార్షన్ అయింది. ఏం సార్ అది ఎవరు నమ్ముతారు? ఎంతవరకు న్యాయం అది? ఒక్కసారి దాన్ని చూస్తే టార్గెట్ మొత్తం ఈ మనిషిని టార్చర్ పెట్టింది, ఈ అబ్బాయిని టార్చర్ పెట్టింది. అంటే DNA టెస్ట్ చేస్తే బయటపడుతుంది కదా, అదే కదా అంత అదే సార్. అబార్షన్ ఏంటంటే 5 times 6 times 1.5 years 6 times అనేది ఎవరు అది ఎంతవరకు న్యాయం? చూడు అన్నీ మొత్తం మాట్లాడే ప్రతి ఒక్క పదము అమ్మాయి తప్పు చెప్తారు. అదొక విధము. పోతే రాజకీయపరంగా వాడుకున్నారు. రాజకీయపరంగా వాడుకున్న ఉద్దేశంతోనే ఇతనికి ఏమి తెలియదు, అంటే పిల్లకాయ కాబట్టి ఇతనికి వయసు ఉంది కాబట్టి ఆ విషయాలు కొన్ని తెలియదు. రాజకీయపరంగా కూడా కొద్దిగా అనుభవం తక్కువ కాబట్టి ఇతను ట్రాప్ చేశారు. అన్ని విధాలా వాడుకోవచ్చు, అన్ని విధాల రాజకీయపరంగా కానీ ఇటు వ్యక్తిగతంగా కానీ పోతే ప్లస్ ఇటు రూపాంతరం పైన కానీ అన్ని విధాలు మొత్తం ఉపయోగించే పద్ధతిలో వీళ్ళు దీన్ని ఉపయోగించి ఈ అస్త్రం వాడారు. అది పబ్లిక్గా తెలిసిపోతుంది మనకు. కాబట్టి ఆ అబ్బాయిది మాత్రం ఎలాంటి సౌమ్యుడు, ఎలాంటి తప్పు లేదు. అతను కావాలని చేసినారు, కావాలని చేసి ఇప్పుడు ఆ అమ్మాయి ఈ విధంగా తాచిడి పెట్టడం అనేది నీకు ఒక బిడ్డ పెళ్ళయింది, సంసారం తెలుసు, అన్ని విషయాలు తెలుసు, కానీ ఈ అబ్బాయికి ఏమి తెలీదు. ఇంకా నువ్వు మందలించాలా, ఇటువంటి వాళ్ళు ఏదన్నా నేను చేసినా నువ్వు మందలించాలా. ఇది పద్ధతి కాదు, గౌరవంగా బతుకు, ఒక పద్ధతిలో ఉండవు, ఒక ఉన్నత స్థాయిలో ఉండవని ఆ మర్యాద చెప్పాల్సింది. దానివి నువ్వు ట్రాప్ చేసి ఈ అబ్బాయి పని నువ్వు ఇంత అదాయకం చేస్తావంటే నీ ఎంతవరకు న్యాయం? ఇది ప్రజలు గమనించాలా. ఇది పార్టీ తరఫున కూడా మొత్తం ఆయన పవన్ కళ్యాణ్ కూడా గమనించాల్సిన విషయం ఇదండి. ఇది ఎవరో మాది ఎంత పెట్టినారు, పార్టీనే దెబ్బతీసేదానికి పెట్టినారు దీన్ని. ఇప్పుడు ఎత్తామంటే మొత్తం పవన్ కళ్యాణ్ మీద ఎత్తాను. చూడు మరి ఇది రాజకీయం కదా, రాజకీయంగా ఉపయోగించిన విధాలు తప్పితే వెరైటీ కదా. వయసు తక్కువ, అనుభవం తక్కువ, పెళ్లి కాని పిల్లోడు, నువ్వు పెళ్ళైన దానివి, ఒక బిడ్డ తల్లివి, అబ్బాయి నువ్వు దగ్గర నీకు పోవడము నీకెంత న్యాయము? ఆ అబ్బాయి వేధించి ఆ అబ్బాయి తరచూ నువ్వు ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టి ఈ మాది టార్చర్ చేసి ఆ అబ్బాయి ఒక ఎమ్మెల్యే బయట చెప్పుకోలేక, ఇంట్లో చెప్పుకోలేక ఆ అబ్బాయి ఎంత అనుభవించినాడో నాకు తెలుసు. సో ఇదంతా టార్గెట్ కేవలం ఎందుకోసం అంటే ఆ అమ్మాయి 25 కోట్లు నాకు డబ్బు కట్టమని అనిందంట. ఎందుకు కట్టాలా నీకు? ఎందుకు కట్టాలా? ఆ అబ్బాయి ఏం చేసినాడు మీకు? మీ నాయన చనిపోతే నువ్వు ఒక ఉద్యోగంలో చేరినావు, పంచాయతీ ఆఫీసులో చేస్తున్నావంట. అది మాకు కూడా తెలీదు. కానీ ఆ ఉద్యోగం పరంగా కూడా నీకు సరైన ఆధారాలు కూడా లేకపోయినా కూడా నీకు సాయం చేసి నువ్వు ఉన్నావాడ, నీకు జీతాలు కూడా ఇస్తున్నారంట. అది కూడా మాకు రాత్రి వరకే తెలిసింది, అంతవరకు మాకు కూడా తెలీదు. కానీ వయసు తక్కువ, ఏం చెప్తే ఏం జరుగుతుందో అని అబ్బాయి కూడా భయపడి ఇటు చెప్పుకోలేక ఇటు నలిగిపోతూ ప్రజల్లో ఏం మాట రాకూడదని చాలా వరకు చేస్తున్నాడు. కానీ పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చినా కానీ ఇన్ని రోజులు ఎందుకు ఆమోదంలో పెట్టినారు? ముందు పోలీసులు కంప్లైంట్ ఇచ్చినారు కదా, ఆమె మీద చర్యలు తీసుకోవాలి కదా. ఒక ఎమ్మెల్యే ఈ మాదిరిగా ఇబ్బంది పడతారేమో, ఏ టైం ఎట్టుందని వాళ్ళు జాగ్రత్త పడాలి కదా. నేను మాట్లాడే దాంట్లో ఏమన్నా చేసుకోవాలి కదా. ఇబ్బంది పట్టాల్సినంత అవసరం ఏమి నీకు? పెళ్లి కానీ పిల్లోడు, నువ్వు పెళ్ళి ఒక బిడ్డ తల్లివి, నిన్ను ఎట్ట చేసుకుంటారని నువ్వు ఎట్ట అనుకుంటావు? ప్రజలైనా ఎట్లా దీనికి న్యాయం చేస్తారు? భర్త ఉన్నాడు, భర్త వదిలేసినాడు, ఉన్నాడో కూడా మాకు సరిగ్గా తెలీదు. నువ్వు ఇంత అబ్బాయిని వేధించటము, నువ్వు ఎమ్మెల్యేనే ఇంత ఇబ్బంది పెట్టినావంటే మామూలుగా వాళ్ళని నువ్వు ఇబ్బంది పెట్టకుండా ఉంటావా? చెప్పండి. ఎట్లా పరిచయం అయిందంటే ఏదో మనకేం తెలుసు, వేరే అతను ద్వారా పరిచయం అయిందంట అమ్మాయి, మనకు ఏం తెలియదు దాని గురించి. అతను కూడా బయటికి తీసుకురావడంలే, మా అమ్మాయిని బయటికి తీసుకొస్తే వాళ్ళు ఎట్లా వీళ్ళు నేను ఇది పెట్టాలని చెప్పని అది కూడా తెలిసి మాకు అతను మా అబ్బాయికి ఆమెకు పరిచయం చేయించినాడు అని అతను మా అబ్బాయి మాకు కూడా చెప్పినాడు. కానీ అతను బయటికి తీసుకురాలి ఆ పాప. బయటికి తీసుకురాకుండా లోపలనే నిన్ను వాళ్ళు ఎవరు చెప్పినారు, వీళ్ళు ఎవరు చెప్పినారు, మేమేమన్నామా నేనేమన్నామా అని చెప్పి ఆ విలేకరిని ఎవరినో మాట్లాడుకోవట్లా
మాట్లాడుతూ నేను వేయమంటే వేసినావు, నువ్వు ఎందుకు వేసినావని అతన్ని కూడా సాడిస్ట్గా కొట్టి అతను అదే అరాచకం చేసి అతను మాతలు ఏదో అదే సూసైడ్ చేసుకొని అతను కూడా కంప్లైంట్ ఇచ్చిండాడు కదా. ఆయన మనస్తత్వం ఎటువంటిదంటే, ఒక చిన్న మాట చెప్పి నేను చెప్తాను. ఆయన 9వ తరగతి 8వ తరగతి చదువుకున్నప్పుడు గ్రామంలో ఒక వివాహం అనేది సెట్ అయిందన్న. అప్పుడు ఆ వ్యక్తి పక్క ఊరోడే అని, అతను తాగుడుపోతాడని తెలిసి సైకిల్లో తన ఫ్రెండ్స్ని తీసుకొని పోయి అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తి యొక్క అన్ని గుణగణాలు కనుక్కొని, ఇతను తాగుడుపోతాడు, మన ఊరి పాపనిస్తే అక్కడ చెడిపోతుంది, ఆమె ఇబ్బందులు పడుతుంది అని చెప్పి అంత 8, 9వ తరగతి చదివే రోజుల్లోనే ఆడపిల్లల సేఫ్టీ గురించి ఆలోచించిన వ్యక్తి ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటారంటే నమ్ముతారా అన్న? నేను ఇప్పుడు మీకు చూపించిన స్క్రీన్ షాట్లు చూడండి. నేను విజయవాడ కలెక్టరేట్లో ఆఫీసర్గా పనిచేస్తా ఉన్నానని చెప్పేసి గత ఏప్రిల్ మార్చి నెలలో నాకు పెట్టింది. ఓకేనా అన్న? మరి ఇప్పుడేమంటా ఉంది, కానీ ఆ అమ్మాయి 21 నుంచి వాళ్ళ నాన్నగారు సుజన్ గారు, ఇసుకపట్ల సుజన్ గారు ఎక్కడ చనిపోయారో మానవతా దృక్పథంతో ఇక్కడికి వచ్చారు కదా వాళ్ళు. ఇక్కడ ఆమెకు జాబ్ వచ్చింది, ఇప్పటివరకు ఎస్ఆర్ రిజిస్టర్ కాలేదు. ఆమె స్టార్టింగ్ నుంచి ఫేక్ అన్న, స్టార్టింగ్ నుంచి ఫేకు మాకు చెప్పడం. కానీ ఇప్పుడు నేను డాక్టర్ని ఒక విషయం అడుగుతా ఉన్నాను. ఒక లేడీ ప్రెగ్నెంట్ అయిందంటే ఇమీడియట్గా తెలిసేది మనకు ఒక 15 to 20 days ఆ పీరియడ్స్ మిస్ అయిన టైంలో తెలుస్తుంది. అప్పుడు అది తెలిసిన తర్వాత మనం అబార్ట్ చేసుకోవాలన్నా కానీ డాక్టర్ కొన్ని పిల్స్ ఇచ్చి దానికి ఎన్ని కాంట్రా ఇండికేషన్స్ వస్తాయని చూసుకొని అబార్ట్ చేస్తారు. ఓకేనా? ఒక ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయి ఉన్నాడంటే సరే, ఈమె బయట పెట్టలేదు, ఆ డాక్టర్ గారు బయట పెట్టలేదా? ఏ డాక్టర్ దగ్గర ఈమె అబార్షన్ చేయించుకునిందో ఆ డాక్టర్ గారి పేరు బయట పెట్టమనండి, మేము కూడా అడుగుతాం, మీడియా ముఖంగా అడుగుతా ఉన్నాను. మరి ఆ డాక్టర్ గారు చేసినప్పుడల్లా ఒక రికార్డ్ అనేది మెయింటైన్ చేస్తారు కదా. ఇప్పుడన్నా ఇల్లీగల్ అన్న అబార్ట్ చేయడం అనేది, అమ్మాయి అబ్బాయి ఒకవేళ ఇల్లీగల్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉంటే వాళ్ళిద్దరి సమ్మతితో దాని తర్వాత వచ్చేసి దీన్ని పోలీస్ కేసు పెట్టిన తర్వాతనే చేస్తారన్న. నేను కూడా డాక్టర్ని, నేను కూడా ఈవెన్ నేను ఒక పేరు మోసిన హాస్పిటల్లో ఆపరేషనల్ మేనేజర్గా కూడా చేస్తున్నాను. ఇవన్నీ టెక్నికల్గా. దాని తర్వాత అన్ని పక్కన పెట్టేస్తే ఆ అమ్మాయి 5 సార్లని ఒక దగ్గర, 7 సార్లని ఒక దగ్గర అనింది. 15 నెలల్లోనే ఆ అమ్మాయి 5 సార్లు అబార్ట్ అయిందంటే నిజంగా షీఈ్ ఎ సూపర్ ఉమెన్. ఇంకొక విషయము, పక్కన లేడీస్ ఉన్నారు కాబట్టి నేను అనకూడదు, కానీ నేను ఒక విషయం చెప్తా ఉన్నానన్న. ఎమ్మెల్యే గారి షెడ్యూల్ ఎట్టుంటుందన్న మీకు రిపోర్టర్స్గా మీకు తెలుసు. ఉదయం లేస్తారు, ఎప్పుడు ఉదయాన్నే తనకు మేనగోడలు పుడితే 2 నెలలు అవుతా ఉంది, కనీసం ఆయన ఉదయాన్నే పాప ముఖం చూసిపోయేదానికి కూడా టైం లేవన్న. ఉదయాన్నే పాప ముఖం చూసే, రాత్రి పాప పడుకున్న తర్వాత 11కు, ఎందుకంటే కూటమిలో ఉన్నారు 3 పార్టీల నాయకులకు సమాధానాలు చెప్పాలా, అదేవిధంగా 5 మండలాల్లో చూసుకోవాలా, ఫోన్ చేస్తే విజయవాడకు పరిగెత్తాలా, లేదు సీఎం మీటింగ్ అంటే ఇక్కడికి పరిగెత్తాలా, తర్వాత యువకుడు ఉత్సాహవంతుడని అనితర బాధ్యతలన్నీ అతని మీద విప్ అని ఇంకోటని పెట్టారు. ఇంత బిజీ షెడ్యూల్లో ఒక మనిషిని ప్రెగ్నెంట్ చేయాలంటే 15 నెలల్లో ప్రతి ఒక్క రోజు తనతో ఉండాలన్నా, అట్ట ప్రతి ఒక్క రోజు ఉంటే కానీ ఇది కాదు. మరి ఏ విధంగా ఆ అమ్మాయి అలిగేషన్ చేస్తూ ఉంది మీరు చూసారా? ఆ అమ్మాయి చదివేటప్పుడు ఇప్పుడు ఈయన మా ఎమ్మెల్యే గారు కానీ నేను కూడా చెప్తా ఉన్నాను, మీకు ఏమన్నా కానీ ఫేస్ టు ఫేస్ చెప్తా ఉన్నా, డిబేట్లో కూర్చొని కింద స్క్రిప్ట్ చదువుతా ఉన్నాన్న. వీడియోస్ కూడా చూసారా మీరు? ఇప్పుడు వచ్చిన టెక్నాలజీలో అదే నిన్న తాతంశెట్టి నాగేంద్ర అన్న గారు చెప్పినట్టు, అన్న ఒక ప్రముఖ 5 మంది యాక్టర్లు ఇట్లా డీప్ వీడియోస్ చేస్తూ ఉన్నారని పేర్లొద్దు, వెళ్ళి సుప్రీంకోర్టును, హైకోర్టును, తర్వాత వచ్చేసి వీళ్ళందరినీ కూడా వాళ్ళు ఆశ్రయించి ఇదిలో ఉన్నారు. ఏ టెక్నాలజీ ఎట్లా వెళ్తూ ఉందంటే, మనం తెచ్చుకున్న టెక్నాలజీలో మన అభ్యున్నతికి ఇది ఉండాలి కానీ మన పతనానికి దారితీస్తూ ఉన్నాయి. కొంతమంది ఇట్లాంటి ఫోర్జరీ లేడీస్కి అది ఒక ఆయుధంగా మారి దళితుడు యువకుడు ఉత్సాహంగా పైకి వెళ్తా ఉన్నాడు, అతని చెయ్యి పట్టుకొని మనం కూడా పైకి ఎదుగుదామనే అభ్యున్నత భావాలు ఉండాలి కానీ అతన్ని చెయ్యి పట్టుకొని కిందికి లాగితే అన్న ఈడ పోయేది మన దళితుల పరువు. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా ఒక దళిత మహిళ కాబట్టి చెప్తా ఉన్నా ఈ విషయం. నేను కూడా దళితులను రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నాను కాబట్టి చెప్తా ఉన్నా, మనం చేసేది చాలా తప్పు. ఇప్పటికైనా క్షమాపణలు అడిగి నీ వెనక ఎవరున్నారో చెప్తే నువ్వు శిక్షను నుంచి తప్పించుకోగలుగుతావు. శిక్ష అనేది ఖచ్చితంగా నీకు పడుతుంది, కానీ నువ్వు శిక్ష నుంచి తప్పించుకోవాలంటే, కనీసం తగ్గాలంటే శిక్ష
నీ వెనక ఎవరున్నారో చెప్పి నువ్వు కనీసం ఇంకొకటి అమ్మాయి ఏమనింది, నా 3 ఏళ్ల బాబును థ్రెటనింగ్ కాల్స్ అన్న, ఇంకొకటి కూడా చూపిస్తాను మీకు. నా పాప పుట్టినప్పుడు ఆ అమ్మాయి నెట్వర్క్ ఎంత బాగుందంటే మా తమ్ముని నంబరు, మా మదర్ నెంబర్, అమ్మాయి అన్నది ఏమన్నది, మా ఫ్యామిలీస్ మొత్తం అంతా అని, నాకెవరు లేరని, తనకు తమ్ముడు ఉన్నాడు. ఓకేనా, నాకు ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళంతా పీస్ ఆఫ్ సెట్. నేను తలుచుకుంటే ఎంతైనా చేస్తాను. నాకున్న కాంటాక్ట్స్ ఎంతెంత వరకు అవి కూడా ప్రూఫ్స్ అన్నీ కూడా ఇస్తాము. ఈ అరవ శ్రీధర్ గారి మీద ఏదైతే అబండాలు వేస్తూ ఉన్నారో, ఈ నెలకి ఎవరెవరు ఉన్నారో అన్నీ కూడా ఒక దీన్ని ఏమంటారు కుట్రను కూడా ఏ విధంగా ఛేదిస్తామంటే కంటికి కన్నే రక్తానికి రక్తమే అనే నినాదంతో మేము చట్టపరమైన చర్యలతోనే, చట్టం ద్వారానే, ఎందుకంటే చట్టం మీద జనసేన పార్టీకి కానీ, కూటమి నాయకులకు కానీ, బీజేపీ పార్టీకి కానీ, తెలుగుదేశానికి కానీ ఒక నమ్మకం ఉంది. కాబట్టి ఈ కుట్రలని ఛేదించాలంటే మనం ఖచ్చితంగా ఒక చట్టపరమైన చర్యలతోనే వెళ్తాము. అవన్నీ ఫేక్ డీప్డ్ వీడియోస్ అని, చీప్ వీడియోస్ అని, తను కూడా ఒక మనిషి, తను పిలిపించి సభ్య సమాజము తలదించుకునే విధంగా ఒక మగాడు కూడా మాట్లాడేని భాషలతో మాట్లాడి తను విపరీతంగా తిట్టి కొట్టి తను చేసుకునేంత వరకు ప్రొవోక్ చేసి ఇంత చేసిన సరే. మీరు ఇంకొకటి వీడియోస్ అన్నీ వస్తూ ఉన్నాయన్నారు కదా, ఇదంతా ప్రీ ప్లాన్డ్ కాదని అంటారా చెప్పండి? అమ్మ ఎంత నీట్గా వీడియోస్ అన్నిటినీ ఒకవేళ చేద్దామన్నా, ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ప్రకారము నేను కావాలంటే కూర్చొని, నేను ఒక డాక్టర్ని, నాకు గ్రాఫిక్ డిజైన్ అంత రాదు, కానీ నేను కూర్చొని వీడియోని ఎంత స్మార్ట్గా డిజైన్ చేయొచ్చో ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీలతో నేను చూపిస్తా. మీ బామర్ది గారు బనీన్ లేకుండా అట్లా ఉన్నట్టు ఎట్లా సాధ్యం? నేను ఛత్తీస్గఢ్లో చదువుకుంటా ఉన్నాను. ఫ్రెండ్స్ ఎట్లుంటారంటే, అబ్బాయిలు ఏ విధంగా ఉంటారంటే, నేను డ్రెస్ వేసుకునేటప్పుడు ఫొటోస్ వీడియోస్ కామెడీ పర్పస్ కింద తీస్తాను. ఈ మధ్య ఏ విధంగా అయిందంటే, ఆ కామెడీ ఫొటోస్ను స్టేటస్ పెట్టి హ్యాపీ బర్త్డేస్ ఇట్లా చెప్పడం ఒక యూనిక్ ట్రెండింగ్గా ఉంది. ఆ విధంగా ఇప్పుడు ఆయనకు బద్వేల్లో ఫ్రెండ్స్ ఉన్నారు, నంద్యాలలో చదువుకున్నప్పుడు వివిధ ఉన్నప్పుడు ఎవరికొకరికి ఫోన్ చేస్తారు, ఏంట్రా ఎమ్మెల్యే అయ్యావు, కనీసం మమ్మల్ని పట్టించుకోలేదు. ఆయన బిజీ షెడ్యూల్లో ఎప్పుడు రెడీ అయ్యేటప్పుడు లేదంటే కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ చేస్తాడు. ఆ వీడియోస్ని తీసేసి ఇచ్చేశారు. ఇప్పుడు నా బిడ్డకు పేరు పెట్టుకుంటా ఉంటే అతను బిజీ షెడ్యూల్లో రాలేని మనిషి ఒక ఆడ మనిషి దగ్గరికి వెళ్ళి తప్పు చేశాడని ఏ విధంగా అంటారన్న? మేము కూడా మహిళకు జరిగిందంటే ఖచ్చితంగా మేము కూడా ఖండిస్తాం. కానీ నిజాలు నిగ్గు తేల్చేంత వరకు సాక్షి మీద కానీ, కొంతమంది స్వపక్షంలో ఉండే లీడర్లు కూడా చాలా గలీజ్గా మాట్లాడుతూ ఉన్నాం, సభ్య సమాజం తలదించుకునే విధంగా. ఇప్పుడు నేను అన్నీ కూడా అవన్నీ ప్రూవ్ చేస్తూ ఉన్నాము. అవి కూడా తీసుకొని తొందరలో పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి, సార్ ఇదండి అని చెప్పేసి అన్నీ తీసుకొని, మీరందరూ చాలామంది అడుగుతూ ఉన్నారు, ఎమ్మెల్యే గారు కూడా వస్తారు, అన్నీ చెప్తాడు, నిజాలన్నీ నిగ్గు తేలుస్తాడు, కడిగిన ముత్యముల వస్తాడు బయటికి. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store